నల్గొండ జిల్లా డిండి వాగు ఉప్పొంగుతోంది. డిండి జలాశయం అలుగు ఉధృతికి హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి కొట్టుకుపోయింది. లత్తీపూర్ దగ్గర నేషనల్ హైవే పూర్తిగా డ్యామేజ్ అయింది. దీంతో శ్రీశైలం వైపు రాకపోకలను నిలిపివేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని హాజీపూర్, వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. ధ్వంసమైన రోడ్డుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? భారీ వర్షానికి నల్లమలలో చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ప్రత్యేకించి శ్రీశైలం హైవే పైన రోడ్డు కోతకు గురైంది. లత్తీపూర్ సమీపంలో ఈ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు కోతకు గురి కావడంతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి వెహికల్స్ సంబంధించినటువంటి రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది. సో కొద్దిసేపటి క్రితమే అక్కడ కూడా ఇద్దరు గొర్రెల కాపర్లు వరద నీటిలో చిక్కున్నారు. రమేష్, సువర్ణ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని పోలీసులు రెస్క్యూ చేసి తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చి వాళ్ళని కాపాడడం జరిగింది. సో ఇప్పుడు వెహికల్స్ డైవర్షన్ అయితే వంగూరు మండలం కొండారెడ్డిపల్లి, అట్లాగే డిండి చింతపల్లి, హాజీపూర్ మీదుగా శ్రీశైలం హైదరాబాద్ హైవేకి సంబంధించినటువంటి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఇది హైవేకి సంబంధించినటువంటి ఏదైతే లత్తిపూర్ దగ్గర కోతకు గురైందో అది రోడ్ ని రీస్టోర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో పెద్ద ఎత్తున కోతకు గురి అయింది కాబట్టి ఇప్పటికైతే అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా పోలీసులు బారికేడ్స్ పెట్టి రెండు సైడ్ నుంచి కూడా వెహికల్స్ రావడానికి అనుమతించడం లేదు. ప్రత్యేకించి ఈ రోడ్ డైవర్షన్ వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ వరద తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వరదలో ఉన్నటువంటి ఏరియా ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రత్యేకించి నగ్గలగండి ఏరియాలో తాండా ప్రజలు ఈ వరద నీటిలో చిక్కుకోవడం వల్ల అక్కడ తాండా సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో వరదలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలు, రికార్డు స్థాయి వర్షాలు, దాదాపు 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండింది. అచ్చంపేట, అమరాబాద్, పుంతల, లింగాల, బల్మూర్ ఆ ఏరియాలోనే వర్షం భారీ స్థాయిలో కురవడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. సో వాగులు వంకలు అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రత్యేకించి దుందుగు వాగు అని, అట్లాగే పెద్ద వాగు, అలాగే ఊకచిట్టి వాగు, ఇట్లాంటి వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే శ్రీశైలం హైదరాబాద్ హైవే మీద ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేశారు. అపర్ణ.